కాబట్టి అది ఇష్యూ కాదు అసలు. పైగా అది అనైతికం కూడా కాదు. దాన్ని అనైతికంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అది అనైతికం కాదు అని బలంగా చెప్పేయాలి. ఎందుకు వచ్చిన ముసుగులో గుద్దులాటలు? సో ఇప్పుడు ఈయన జగన్ వైపుకు తిప్పి, పైగా ఇక్కడ ఒక అవకాశం, ఒక వెసులుబాటు ఉంది వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబం క్రైస్తవ కుటుంబం కాబట్టి వాళ్ళకి చుట్టడానికి చాలా ఈజీగా చుట్టొచ్చు. నిజానికి ఆవిడ షర్మిల గారు ఆ రోజుల్లో ఆవిడ మాట్లాడింది ఏమిటి? మణిపూర్ అల్లర్లకు సంబంధించి ఎందుకు జగన్ స్పందించటం లేదు, అక్కడ క్రైస్తవ జీవితాల మీదుగా బుల్డోజర్లు నడిపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు మూసుకుపోయాయా, ఎందుకు చూడటానికి ఆయన నిరాకరిస్తున్నాడు, తన మతం మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడే ధైర్యం లేదా ఒక క్రైస్తవుడిగా జగన్ కి అని ఆవిడ దాడి చేసిన మాట వాస్తవమే కదా, మనం చూసాంగా. అవును. ఏమంటే చూసామా, మనం విన్నామా? అవును సార్. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ విషయంలో కూడా పెద్దగా, ఆయనకు తెలుసు కాన్షియస్ గానే ఈ విమర్శ వస్తుందని, అందుకని కొంత దూరం దూరంగానే వ్యవహరించాడు. వైసీపీ వాళ్ళు ఈ పాస్టర్ హత్య విషయంలో యాక్టివ్ రోల్ తీసుకోవడానికి ఎందుకనో కొంత జంకారు మొదట. ఉమ్. కానీ తర్వాత మాట్లాడటం మొదలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్ చేసి మాట్లాడాడు, వాళ్ళని పరామర్శించే ప్రయత్నము చేశాడు. కానీ షర్మిల గారు ఎక్కడా సీన్ లో కనిపించట్లేదు. ఆవిడ ఎక్కడ, మరి మణిపూర్ క్రైస్తవులే క్రైస్తవులా, ఇక్కడ పాస్టర్ క్రైస్తవుడు కాదా? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది? నిమ్మకు నీరెత్తినట్టు ఏదో ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసేస్తే సరిపోతుందా? రోడ్డు మీదకి వచ్చి వీళ్లతో పాటు ఆందోళనలో భాగం పంచుకుని అది పక్కదారి పట్టకుండా స్ట్రైట్ గా ఒకే పద్ధతిలో వెళ్లేలాగా గైడ్ చేయొచ్చు కదా. ఎందుకు ఆ గైడెన్స్ తీసుకోవటానికి అంటే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని గైడ్ చేసేటువంటి బాధ్యత తీసుకోవడానికి ఎందుకు వెనకడుగేస్తోంది కాంగ్రెస్ పార్టీ? ఎందుకు వైసీపీ, అంటే వైసీపీ కూడా ఇందులో ఏదైనా ప్రయోజనం దొరికితే తనకి అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది, సహజం అది. ఇప్పుడు లోకేష్ కూడా బాధ్యత, ఇప్పుడు లోకేష్ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో అతను ఏది చెబితే అది నడుస్తుంది అనేటువంటి అభిప్రాయం ప్రపంచానికి ఉంది. చంద్రబాబు మాట్లాడితే పనులవు, లోకేష్ తలుచుకుంటేనే పని అవుతుంది అనే అభిప్రాయం ప్రపంచంలో బలంగా ఉన్న సందర్భంలో ఆయన కనిపించని సింహం. ఇప్పుడు ఆ కనిపించని సింహం వైసీపీ మీద దృష్టి పెట్టింది అంటే అసలు విషయాన్ని మరుగున పరుస్తోంది అని భయపడుతున్నారు ఇప్పుడు. అందుకని ఇమ్మీడియట్ గా ఆయన ఈ వైసీపీ కోడాన్ని పక్కన పెట్టి ముందు క్రైస్తవ సమాజం గొడవ ఏమిటో పట్టించుకుని వారి ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పేసి ఇష్యూని సాధ్యమైనంత తొందరగా, ఇప్పటికే 10 రోజులు దాటిపోయింది, అది తొందరగా క్లోజ్ చేసేస్తే ఉత్తమము. దాన్ని మీరు ఎంతకాలం సాధ్యవేత చేస్తారో అంతకాలం ఈ గొడవ నడుస్తూనే ఉంటుంది. గొడవ జరగద్దు అనుకుంటే ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ సమావేశపరిచి తనే బాధ్యత తీసుకుని అందరినీ కూర్చోబెట్టి, పోలీసు వారిని, క్రైస్తవ సమాజం పెద్దల్ని అందరినీ కూర్చోబెట్టి ఒక విస్తృత స్థాయి సమావేశం వేసి అవసరమైతే దానికి అఖిలపక్ష నేతల్ని కూడా పిలిచి అందరి సమక్షంలోనూ బాబు జరిగింది ఇది, అనవసరమైన రచ్చ చేయకండి, ఇది మత విద్వేషాలను రేపే ప్రయత్నం చేయకండి, ఇది కంక్లూజను, ఈ తర్వాత ఫర్దర్ గా ఏదన్నా ఉంటే అది కన్సర్న్ ఆఫీసర్తో మాట్లాడుకోండి తప్ప బయట ఎవరు మాట్లాడొద్దు అని ఒక మాట చెప్పేస్తే క్లోజ్ అయిపోతుంది కదా విషయం. ఇలా క్లోజ్ చేసిన విషయాలు ఎన్ని లేవు ప్రపంచంలో? ఎందుకు ఎవడో ఒకటి మీద బట్టకాల్చి వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఈ వైసీపీ మీద దాడి చేయాలి అనే తప్పన ఎందుకు మీకు? సమస్యని పరిష్కరించడం మీద ఉత్సాహం చూపించండి, అప్పుడు పని అవుతుంది. అంతే తప్ప మీరు కూడా ఎవరి మీద బట్టకాల్చి వేసేటువంటి ప్రయత్నాలు మానేస్తే బెటర్ లోకేష్ గారు అని చెప్పడం తప్ప మనం ఇంకేమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. సార్ వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడుతూ అంటే దాదాపు అలానే మాట్లాడింది. అంటే పాస్టర్లు, క్రిస్టియన్ సంఘాలు వీళ్ళు ఫైట్ చేస్తున్నారు కదా, అంటే వీళ్ళ ఫైట్ ఆపండి అని చెప్పినట్టుగా చెప్పారా? అది మరి ఆమె కామెంట్స్ చూస్తే మీకేమనిపించింది? అంటే ఆయన మరణం గురించి అందరూ స్పందిస్తున్నారు, దానికి ఆపేయమనో మరొకటో అనట్లేదు ఆవిడ. ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు అనేదే ఆవిడ ఆవేదన కూడా.
రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ మాటల్లో కొన్ని తనని గాయపరుస్తున్న విషయం కూడా చెప్పారు ఆవిడ. ఆవిడ గొడవ కూడా ప్రభుత్వం పట్టించుకుంది, దీన్ని దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇదంతా ఆనందకరమే. కాకపోతే ఆవిడ గొడవ ఏంటంటే తొందరగా క్లోజ్ చేయండి, కంక్లూడ్ చేయండి వ్యవహారాన్ని. ఇది రోజువారీ రచ్చగా మార్చొద్దు. ఇది డైలీ డిబేటబుల్ ఇష్యూగా చేసి రోజు మా అందరి పేర్లు టీవీ ఛానల్స్ లో మోగేలా చేయకండి. సాధ్యమైనంత తొందరగా ముగించండి. ఇటువైపు నుంచి కూడా ఆ ప్రయత్నమే జరగాలి, అటువైపు నుంచి కూడా ఆ ప్రయత్నమే జరగాలి అని చెప్పి ఆవిడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అందరినీ ఆవిడ ఎవరిని కాదనకుండా, అంటే తనకు అందరూ అవసరమే. ఇప్పుడు ప్రభుత్వం నుంచి సహకారం పొందాల్సిన అవసరము ఉంది ఆవిడకి. అలాగే తన సమాజం తనని దూరం చేసుకోకుండా ఉండటానికి వాళ్ళతో కలిసి ప్రయాణించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఆవిడకి. అందుకని ఆవిడ అందరినీ సమాధాన పరిచేటువంటి ప్రయత్నం చేశారు, మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా నాకు అనిపిస్తోంది. అంటే ఇది వైసీపీకి చుట్టేస్తే సరిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు పాస్టర్ల మీద వస్తున్నటువంటి విమర్శ ఏమిటి, జనరల్ పబ్లిక్ నుంచి, అలాగే ముఖ్యంగా హిందూ సమాజం నుంచి వస్తున్నటువంటి విమర్శ ఏమిటి, వీళ్ళు అనవసరమైనటువంటి గొడవ చేస్తున్నారు, దీని వలన అతని క్యారెక్టర్ అసాసినేషన్ కి గురవుతోంది అని కదా కొంతమంది హిందూ మత పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా ఇప్పుడు ఈయన కూడా అదే మాట్లాడుతున్నాడు. దీన్ని వైసీపీకి చుట్టేసి తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో వైసీపీ ఇన్వాల్వ్మెంట్ కూడా నిజానికి ప్రాథమికంగా లేదు. ఇప్పుడు హర్ష కుమార్ కూడా వైసీపీతో లేడు, కానీ ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్నాడు, కొంచెం గొడవ చేస్తున్నాడు, ఇరుక్కున్నాడు.